సరే అని చెప్పి మేము ఢిల్లీకెళ్ళిపోయాము. మొత్తం అయిపోయింది. సర్జరీ థియేటర్‌లో వెళ్ళినాక ఆ కత్తిలు, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ చూసి నాకు భయమొచ్చేసింది. హ్మ్. బీపీ హై అయితుంది. డాక్టర్ అంటుండు కూల్ చేయడానికి ట్రై చేస్తుండు. హి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఐ గెస్. మా ట్రాన్స్‌జెండర్స్‌కయితే. ఓకే. డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఢిల్లీలో ఉంది తన హాస్పిటల్. తో నేను డాక్టర్‌కి ఒకటే రిక్వెస్ట్ చేసిన. ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్ అంటే ఏంటి చెప్పండి అంటే, నాకు మా మమ్మీ కావాలి. హ్మ్. మీరు అనెస్థీషియా ఇస్తా అంటున్నారు కదా! ఓకే ఇయ్యండి. అనెస్థీషియా నేను నా కళ్ళు క్లోజ్ చేసేదాకా మా మమ్మీకి నా దగ్గరే పెట్టండి డాక్టర్ అని చెప్పిన. సో, అది ఎట్లా పాసిబుల్ అయితది ఆపరేషన్ థియేటర్‌లో అని చెప్పాను. నాకు తెలీదు లేదంటే నాకు సర్జరీ వద్దని చెప్పిన. హ్మ్. భయమేస్తుంది మాట్లాడడానికి రావట్లేదు. హ్మ్. సరే అని చెప్పి డాక్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మమ్మీకి లోపలికి పిలిచారు. మా మమ్మీ భయపడిపోయింది. ఏమైంది దీనికని చెప్పి. మళ్ళీ ఇట్లా ఇట్లా మమ్మీ నాకు భయమేస్తుంది. నేను చేసుకోలేను. నాకు నువ్వు కావాలి. ప్రతి అడుగులోనూ నాకు తోడుగుండాలని చెప్పి, సరే అని చెప్పి మమ్మీ చెయ్యి ఇట్లా పట్టుకున్నా, ఇట్లా చెయ్యి పట్టుకొని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసరికి నాకు అనెస్థీషియా ఎక్కిపోయింది. మార్నింగ్ 9:00 వెళ్ళిన దాన్ని ఆపరేషన్ థియేటర్‌లో నైట్ 11:00 వచ్చాను. హ్మ్. 9-11 మమ్మీకి, డ్యాడీకి, పెద్దమ్మకి ఒక నరకం వాళ్ళు. ఇన్ రాంగానే మళ్ళీ నాకు ఆక్సిజన్ బెట్టారు. ఇక్కడ రక్తం, ఒంట్లో రక్తం లేకుండే అండ్ ఇదేమంటారు కొవ్వు ఫ్యాట్. మొత్తం ఎళ్ళిపోయింది. సో, ఈ చేతిలో ఇది, ఈ చేతిలో ఇది మాస్క్. బాడీ మొత్తం ఇట్లే. హ్మ్. మొత్తం ఇక్కడ నుండి వైట్ కారుతుంది నోట్లో నుండి. మమ్మీ జూసి తట్టుకోలేకపోతుంది. డ్యాడీ వీడియో కాల్ జేసి ఏడుస్తున్నాడు. పెద్దమ్మ ఏం జేయాలి? ఏం జేయాలని జెప్పి. అయితే స్టార్టింగ్ 2 డేస్ చాలా పెయిన్ ఉండే. హ్మ్. అదొక తట్టుకోలేని నరకం అనుకోండి. హ్మ్. ఇప్పుడైనా కొంచెం బెటర్. పాత కాలంలో ఎట్లా జేస్తుండే దెలుసా? హ్మ్. ఇక్కడ సర్జరీ జేస్తుంటే పక్కనే తొవ్వి బెడుతుండే. ఇప్పుడైనా కొంచెం పెయిన్స్ ఒస్తే పెయిన్ రిలీఫ్ గానీ, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇచ్చి మాకు అది జేస్తారు. పాత కాలంలో అప్పటిదప్పుడే కట్ జేసేసి నూనె ఉంటాయి గదా! దాంట్లో అది జేసి అది జేస్తుండే. బ్రతుకుంటే ఓకే. సచ్చిపోతే అక్కడే బూడిదేసి వెళ్ళిపోతుండే. హ్మ్. పాత కాలంలో మా ట్రాన్స్‌జెండర్‌కి. ఇప్పుడట్లా లేదు. మంచి మంచి డాక్టర్స్ వచ్చారు. అన్నీ జేస్తున్నారు. సో, ఎంతైనా పెయిన్ ఎంత టాబ్లెట్స్ ఇచ్చినా పెయిన్ అనేటిదుంటది. అవును. సో, ఆ 2, 3 డేస్ నాకు అదనిపిచ్చింది. థర్డ్ డే మమ్మీ ఇక్కడే ఉంది. నేను బెడ్ మీద ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నా. ఇట్లా చూషిన మమ్మీకి. హ్మ్. మమ్మీ నేను చాలా అల్లరి పిల్లని మా ఇంట్లో. హ్మ్. చాలా అల్లరి చేస్తూ ఉంటాను. సో, మమ్మీ ఏమో గమ్మునయిపోయింది. ఇప్పుడు నేను ఇది నా ఓన్ డెసిషన్. అవును. దీంట్లో పెయిన్స్ ఉంటాయని నాకు తెలుసు. హ్మ్. నొప్పులు, గిప్పులు అన్నీ నేను యాక్సెప్ట్ చేసే నేను దీంట్లో వచ్చాను. హ్మ్. సో, ఇప్పుడు నేను బాధపడుతూ మా పేరెంట్స్‌కి ఎందుకు బాధ పట్టియాలని చెప్పి నేను మా మమ్మీ ముందు మమ్మీ అయిపోయినా ఇప్పుడు నేను ఓకే అయిపోయాను ఇంటికెళ్ళిపోదాం రావట్లేదు. ఓకే. ఐ మీన్ మంచిగా రావట్లేదు వాయిస్. ఎళ్ళిపోదాం ఇంటికని చెప్పి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చేసేది మళ్ళీ మొత్తం వచ్చి హీటర్, గీటర్ మొత్తం ఆన్ చేశారు బాడీకి. 3 డేస్‌కి అది మొత్తం తీసేసారు పట్టీలు, గిట్టీలు చేతిలో ఉన్నది. బాడీ మసాజ్. ఇట్లా తిరగలేము, ఇట్లా తిరగలేము. సర్జరీ అయినప్పుడు. హ్మ్. సో, 10 డేస్ ఎట్లనో అట్లా ఫైన్ అయింది. హైదరాబాద్‌కొచ్చేసాను. కానీ హైదరాబాద్ మీ ఎయిర్‌పోర్ట్ జనరల్‌గా ఇట్లా ఆపరేషన్ చేసిన తర్వాత సెపరేట్‌గా మిమ్మల్ని ఉంచుతారని చెప్పని అంటారు గదా! ఉంచుతారండి. హ్మ్. అది ఎట్లా అంటే మా కమ్యూనిటీలో ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఫ్యామిలీలో పుడితే ఎట్లా ఫ్యామిలీ వాళ్ళు దానికి రిసీవ్ చేసుకుంటారు. కేరింగ్. లైక్ దేవుడికి ముట్టుకోవద్దు. అట్లా ఇట్లా చేయరు కదా! ఒక 21 డేస్ అట్లా. హ్మ్. అట్లా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను అబ్బాయికెళ్ళి అమ్మాయిగా నేను రిటర్న్ వచ్చాను మా ఇంటికి. పునర్జన్మలో. సో, అప్పుడు నేను చిన్న పాపనే గదా! హ్మ్. అది నా కొత్త లైఫ్. అదే సో, పునర్జన్మలో. పునర్జన్మలో వెల్కమ్ అన్నట్టు అమ్మవారికి అది ఇది చూడొద్దు. మా దాంట్లో అయితే అమ్మవారికి చూడొద్దు. హ్మ్. ఏ దేవుళ్ళకి చూడొద్దు. వేరే అబ్బాయిల ఫేస్ చూడొద్దు. అద్దంలో మా ఫేస్ చూడొద్దు. మొత్తం కాటుక పెట్టి ఉంటారు. ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళే వస్తారు. హ్మ్. మా కమ్యూనిటీ వాళ్ళొచ్చి చూసి అది జేస్తారు. 11 డేస్ స్నానం ఉంటది. 21 డేస్ స్నానం ఉంటది. మళ్ళీ 31 డేస్ స్నానానికి హ్మ్. రిచువల్స్ అన్నీ చేసుకొని పసుపు కొంతమంది గ్రాండ్‌గా చేసుకోవాలన్న ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తారు. లేదంటే లేదు. నాది మాత్రం మా ఇద్దరు మమ్మీలకి నేను ఒక్కదాన్నే కూతురిని కాబట్టి ఓకే. నా పసుపు ఫంక్షన్ గాని, నా పెళ్లి ఫంక్షన్ గాని 2 చాలా బాగా చేశారు. హుహు. ఎంత గ్రాండ్‌గా అంటే ఇప్పటిదాకా హైదరాబాద్‌లో అంత గ్రాండ్‌గా ఎవరు చేసుకోలేదు. హ్మ్. అంత గ్రాండ్‌గా చేశారు. అంటే మీ కమ్యూనిటీలో. మా కమ్యూనిటీ వాళ్ళని. ఓకే. హ్మ్. పెద్ద స్టేజేసి హ్మ్.
పల్లకిలో తీసుకొని రావడం అది చాలా బాగా చేశారు. మీ మమ్మీ పేరు? మా మమ్మీ పేరు నిషా. నిషా. ఈ నేను సేమ్. చెప్పాను కదా నా పేరులో ఒక లాజిక్ ఉంది. ఓకే. మా పెద్దమ్మ పేరు ప్రియాంక. ప్రియాంక సింగ్ తెలుసు కదా, బిగ్ బాస్ సీజన్ 5 కాంటెస్ట్ 7 ఓకే. తను. మీ ఇంకా మా పెద్దమ్మ మమ్మీ. మరి? ఆ? ప్రియాంక సింగ్ గారు. యా, మా పెద్దమ్మ, సూపర్. మా మమ్మీ. సో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో Hmm. వీళ్ళిద్దరి పేరు మీద నిషా ప్రియాంక ఈజ్ ఈక్వల్స్ టు నిషిక. సో ఒక నిషాలో ప్రియాంకలో నీ half. తీసుకున్నా, Okay, right, ప్రియాంకలో right. హాఫ్ తీసుకున్నా. Okay, ఇద్దరి right. పేర్లో హాఫ్ హాఫ్ తీసుకుని నా పేరు పెట్టుకున్నా నిషిక అని చెప్పి. సూపర్. చాలా హిస్టరీ ఉంది అయితే మీ పేరుకి. మీరు ఈ ప్రొఫెషన్ లోకి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఆర్టిస్ట్ గా, మేకప్ ఆర్టిస్ట్. మేకప్ అంటే ఆర్టిస్ట్ ఆల్రెడీ మీరు పాస్ట్ లో చెప్పారు మీరు డిజైనర్ గా చేస్తాను నేను ఫ్యాషన్ డిజైనింగ్ గా చేసిన కదా. సో అదే యూజ్ వెన్ ఐ వాజ్ లైక్ బాయ్, సో మా కమ్యూనిటీ వాళ్ళకి డిజైన్స్ చేసి ఇస్తుండే. ఓకే. ఇట్లా ఇట్లా వాళ్ళకి ఐడియాస్ చేసి, మీ లేదంటే నాకు వాళ్ళందరినీ అందంగా చూపిస్తున్నారు అన్నమాట అయితే. అఫ్ కోర్స్ చూపించాలి. మా వాళ్ళు ఎందుకు వెనకాల ఉండాలి? Hmm. ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో ఆడవాళ్ళకి మా వాళ్ళకి కరెక్ట్ టైంలో పోటీ. Mhm. అఫ్ కోర్స్ అవును కదా. మేము చిన్నప్పటి నుండి మేము ఆడోళ్ళం అని చెప్పి మొత్తం సమాజంతో నేను కొట్లాడుకొని మేము బయటకు వచ్చినప్పుడు మేము నార్మల్ సారీస్ లో ఎందుకు రావాలి? మేము నార్మల్ బట్టల్లో ఎందుకు రావాలి? వాళ్ళకి డీట్ గా రావాలి కదా. కాంపిటేటివ్ ఉంటారా? అఫ్ కోర్స్ Hmm. యూ కెన్ సే మై ఇన్స్టా ప్రొఫైల్ ఆల్సో. నా క్లోత్స్ కానీ అవును. డీట్గా ఉంటాను ఎప్పుడైనా ఆడవాళ్ళతోటి. Hmm. మా అపార్ట్మెంట్ లో అక్క వాళ్ళే అంటారు, మేము కూడా ఇంత డ్రెస్సింగ్ చేసుకోము, నువ్వు ఎంత చేస్తున్నావు. అవును. నాకు చాలా ఇష్టం శారీస్. ఐ లవ్ శారీస్. నాకు శారీస్ అంటే పిచ్చి ప్రాణం. Hmm. ఇప్పుడు ఉండొచ్చు నా ఇంట్లోనే ఒక 200-300 శారీస్ ఉంటాయి. Hmm. అంటే మీ వాళ్ళకి అంటే మీరు మేకప్ అంటే ఎవరికి వేస్తారు? ఇప్పుడు సినిమాలోనా లేదంటే సీరియల్స్? లేదండి, బ్రైడల్స్ కి చేస్తాను. బ్రైడల్. ఓకే, Hmm. రైట్. అంటే ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇట్లా వాటి అందరికైనా? ఈవెంట్స్ మేనేజర్స్ అని చేస్తాను. మ్యారేజెస్ ఇంకా మా కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఉంటాయి. అవును. మాకనేది ఏం ఫంక్షన్స్ ఉంటాయండి, మా వాళ్ళు ఎవరైనా బర్త్డే చేసుకుంటే వాళ్ళ బర్త్డేస్ కి అట్లా ఇట్లా Hmm. ఆ ఫంక్షన్స్ లో కొంచెం బాగుంటది కదా అని చెప్పి వాళ్ళు అవును. వెళ్తారు. ఫ్యామిలీస్ లో మేము వెళ్ళి మేము వచ్చాం, మేము ఇట్లా రెడీ వచ్చామని చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. Hmm. సో మా దాంట్లోనే మా వాళ్ళ దగ్గర మేము అందం చూపించుకుందాం. Hmm. ఇప్పటికి మీరు ఇట్లా ఉన్నట్టు మీ వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసినా కానీ మీకు గుర్తుపట్టరుగా మీ పేరెంట్స్? నాకు వాళ్ళ ముందు వెళ్ళాలని కూడా లేదు. అంటే జనరల్ గా గుర్తుపట్టరుగా మీరు లేదు. మిమ్మల్ని? గుర్తుపట్టరు. రిలేటివ్స్ లో అందరికీ తెలిసిపోయింది నేను ఇట్లా అని చెప్పి, కానీ వాళ్ళకి తెలీదు. Okay. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అనుకున్న లైఫ్ లో అనుకున్న విధానంగా ఉన్నాను. నాకు ఇష్టమైనట్టు నేను కట్టుకుంటున్నా, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటున్నా. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ. అండ్ ద మెయిన్ థింగ్ నాకు మా మమ్మీ. మీకు పెళ్ళి అయిపోయిందా? Hmm? మీకు పెళ్ళి అయిపోయిందా? లేదండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. మీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ Thank you అలాట్ so ఫర్ much. ఇన్వైటింగ్. తప్పకుండా ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు అని కూడా అనుకుంటున్నాం. మీరు ఇంకా ఈ బ్రైడల్ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి ఇంకా మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ అవి కూడా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తున్నానండి బొటిక్ కోసం. దీనికి బొటిక్ బొటిక్. ఓకే, రైట్. అది Plan ఇంకోటి మీరు ఇంకోటి చెప్పారు, మిస్ ట్రాన్స్ కూడా ట్రై చేస్తున్నా అని చెప్పి అన్నారు. చేయాలి. దానికి కూడా ఆల్ ది దిస్ ఇయర్ ఐ విల్ ట్రాన్స్. ఓకే. ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఇవి? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఓకే, సూపర్. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీరు? అట్లా చేయలేదు కానీ First time ఆ? ఫ్యాషన్ ఈవెంట్ కి చేశాను. ఓకే. తను ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యి లైక్ నాకు మేము చేస్తున్నాము. సో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ కి మేము రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే అని చెప్పి వెళ్ళి చేశాను నేను. సూపర్ సూపర్ సూపర్. అయితే త్వరలో రాబోతున్నారు అయితే మిస్ ట్రాన్స్ ఆ, నిషికా గారు. నిషిక గారొద్దు. మేము ముందుగానే ఇచ్చేస్తున్నాం మిస్ ట్రాన్స్ నిషికా గారు అని చెప్పని. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ సో మచ్.